శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది, ఈ 12 రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, మేలు జరుగుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది. కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది. చూడండి, ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారం అయితే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు. అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి. ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనంగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే. కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుందిగాక. కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది. చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా. అందువలన ఎవరెవరైతే వాళ్ళ లగ్నాన్ని బట్టి, ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం. ఎప్పుడు కూడా ఏ లగ్నములో పుట్టాము, లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా 12 రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. కన్యారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు ఎలా ఉంటుంది అంటే అద్భుతం, అమోఘం, మహాద్భుతం. ఇక చెప్పాల్సిన పనే లేదు కన్యారాశి వాళ్లకు అనేటువంటిది. గురువుగారు మీరేమో చెప్పేటప్పుడు ఇలా చెప్తారు, మాకేమో జరగడం లేదు, ఏమిటి కాలం అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది మీరు చెప్పినట్టు జరుగుతూ ఉంది గురువుగారు అన్నవాళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను 100% చెబుతున్నాను, కన్యారాశి వాళ్ళకి ఇంకొక 10 సంవత్సరాల పాటు ఏకతాటిగా అద్భుతమైనటువంటి యోగాలు పొందబోతారు. ఎన్ని కోట్ల రూపాయలు ఉండినా రుణాలు తీరుస్తారు, ఇళ్ళు కొంటారు, వాహనాలు కొంటారు, బంగారము కొంటారు, అందరిలో మేమే మెరుగు అన్నంత ఆనందముగా తిరుగుతారు. చాలా యోగాలు అనుభవించబోతున్నారు కన్యారాశి వాళ్ళు. వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. అనూహ్యముగా అసలు ఫ్లైట్లలో తిరగటం, ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు అన్నట్టుగా ఉండబోతూ ఉన్నది కన్యారాశి వాళ్లకు. చాలా అనుకూలవంతముగా ఉన్నది. గృహము కొనడం జరుగుతుంది. ధన లాభం విశేషముగా అనేక రకాలుగా ధనాన్ని రాబడి అనేటువంటిది పెరుగుతుంది, పెంచుకుంటారు మీరు కష్టపడి. బంధువుల వలన కొంతవరకు మేలు జరుగుతుంది. మిమ్మల్ని కాదనుకొని పోయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ మీ దగ్గరికి రావటము జరుగుతుంది. ఎందుకంటే యథార్థము అనేటువంటిది చాలా అవసరము. ఎవరో ఏదో చేస్తారు, మాకు మేలు జరుగుతుంది అని ఆశపడేటువంటి వ్యక్తులు మీరు కాదు. అయినా మీ యొక్క ఉనికి, మీ ప్రభావము, మీ ప్రతిభ, మీ పాండిత్యము, మీ వాగ్దాటి చూసి మళ్ళీ అందరూ మీ దగ్గరికే వస్తారుగాక. రుణ విముక్తి, ఎంత డబ్బు ఉండినా విముక్తి చేసేస్తారు డబ్బు. అలాగే భూముల వలన బాగా కలిసి వస్తుంది గాక. కోర్టు పరములో ఉండేటువంటి భూముల వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి బాగా పెరుగుతాయి.
విపరీతమైనటువంటి రాజయోగం అని నెత్తిన కిరీటం ఒకటే ఉండదు, రాజులాగా ప్రవర్తిస్తారు. అంటే సర్వము సహా మీరు చెప్పినట్టు ప్రతి వాళ్ళు వినటము, మీరు ఏది చెబితే అది ఆదేశిస్తే అది చేయటము, మీకు అనుకూలవంతముగా ఉండటము, అన్ని రంగాల్లోనూ చక్రము తిప్పటమే. అలాగే విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది, అలాగే పుణ్యక్షేత్రాలకు వెళతారు, మేలు జరుగుతుంది. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహం చేస్తారు, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది ఈ సంవత్సరము. ఉద్యోగము అన్నీ యోగకాలముగా, ఉద్యోగాల్లో ఉద్యోగస్తులకైతే చాలా యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతున్నది. అనూహ్యముగా జీతాలు పెరగటము, లేదా పై పోస్టుకు రావటము, లేదా ఉన్నతమైనటువంటి చోటికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు తిరిగే లేదు, ఒక్క ఉదుటన మీరు ముందుకు వెళ్ళటమే. అలాగే వ్యాపారస్తులకు ధనలాభం మామూలుగా ఉండదు. మీరు 10 రూపాయలు వస్తుంది అని ఆశిస్తే ఏ 10 రూపాయలకు 90 రూపాయలో 70 రూపాయలో వచ్చేటువంటి అవకాశము ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా మంచి యోగము పట్టబోతూ ఉన్నది ఈ రాశి వాళ్ళు కనుక ఉంటే. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు, గృహమును కొంటారు. అలాగే లాయర్లు వాదనా పటిమతో మంచి పేరు సాధించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే విధముగా మీ యొక్క జాతకము ఉంటున్నది. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, కళాకారులకు, సాహిత్యపు అభిమానులకు కూడా చాలా యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది. ఇంకా ఏదైనా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ లగ్నాన్ని బట్టి చూసుకోండి, వ్యక్తిగతమైనటువంటిది చూపించుకోండి, మేలు జరుగుతుంది. 12 రాశుల వాళ్లకు కూడా, అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ జాతకపరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ, విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే, గోవుకు, అంటే ఆవులు ఉంటాయి, ఆవులో 33 కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ గోవుకు ఏం చేయాలి అంటే, మంగళవారము గురువారము ఈ 2 వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసుపు పట్టించి కుంకుమ పెట్టి మీరు 9 ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి. ఇలా ఒక 7 సార్లు చెయ్యండి. రోజు వారం పొడవునా కాదు, ఈ సంవత్సరము పొడవులో 7 సార్లు చేస్తే చాలు, ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి. లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే 7 సార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పనిచేస్తుంది. అది కూడా కాదా అంటే, ఓ శ్రావణ మాసమో కార్తీక మాసమో ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము 1-2 సార్లు అనుకొని అలా చేసుకున్న పుణ్యఫలమే. ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక 7 సార్లు అయితే గోవును మీరు సందర్శించి 9 ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు, అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది, అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసుపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో, పళ్ళో, లేదా ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి, లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం, అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది, మీకు మేలు జరుగుతుంది, చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.